బీహార్కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐఐటిఎస్వేలో మణిపూర్లో చదువుకున్నాడు. 53 సెకండ్ల పాటు గూగుల్ను హ్యాక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజనీర్లు కూడా ఈ హ్యాక్కు కారణం కనుగొనలేకపోయారు. రీతురాజ్ దాన్ని రీస్టార్ట్ చేసి, మీ సాఫ్ట్వేర్లోని ఈ లోపం వల్ల నేను దానిని హ్యాక్ చేయగలిగాను అని గూగుల్ కంపెనీకి మెయిల్ చేశాడు. అధికారులు తనిఖీలు చేయగా సాఫ్ట్వేర్లో పెద్ద లోపం ఉన్నట్టు గుర్తించారు. అమెరికాలో 12 గంటల పాటు ఒక ఆకస్మిక సమావేశం జరిగింది. రితురాజ్ ప్రతిభను ప్రశంసిస్తూ అతనికి గూగుల్లో ఉద్యోగం ఇస్తానంటూ ఒక ఈమెయిల్ వచ్చింది. 3.66 కోట్ల జీతంతో అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. అతడిని తీసుకెళ్లేందుకు భారత్కు వస్తామని అధికారులు తెలిపారు. కానీ రితురాజ్ దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. అమెరికా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎమర్జెన్సీగా 2 పాస్పోర్ట్లను మాత్రమే సిద్ధం చేసి ఇంటికి డెలివరీ చేసింది. ఇక ఈ రోజు రీతురాజ్ ప్రైవేట్ జెట్లో అమెరికా వెళ్తున్నాడు.